సూర్యాపేట జిల్లా కోదాడలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దేశంలో మొట్టమొదటిగా బీసీ కుల గణనను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిందని అన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. కానీ 3:30 గంటలు ప్రయాణం చేసి రాత్రి ఇక్కడికి వచ్చేసి మీ ప్రోగ్రామ్ అర్లీగా ఒక 15 నిమిషాలు పార్టిసిపేట్ అయ్యి ఆ తర్వాత నేను నకరికల్లు మిర్యాల కూడా తుంగతుర్తిలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి అదేవిధంగా కోదాడు మిత్రులందరికీ మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం తర్వాత మనం మంజూరు చేసిన గవర్నమెంట్ 100 పడకల హాస్పిటల్ నిర్మాణం కొంత లేట్ అవుతుంది. అందుకోసమే ఆ స్థల పరిశీలన కోసం పోతున్నా. ఆ తర్వాత కొంత లిఫ్టిగేషన్స్ మీద మనం ఈరోజు చర్చించుకొని నేను బయలుదేరుతాను మనం చేస్తూ నిజంగా వడ్డే ఓబన్న గారి ఒక గొప్ప వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు. వారి కోదాడు పట్టణంలో నడిపొడ్డున వారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి వడ్డే ఓబన్న జననం 1907 1807 జనవరిలో నంద్యాల జిల్లాలో జరిగింది. ఒక్కటి తీసేసి చేయండి. Let me give it, I think.